చూసినవా శివముని గుళ్ళ కాడా తండ్రి జంగమ దేవరా నాకు కొడుకు తోడ బిడ్డ పుట్టినాక 7 గడియల్లా నా ప్రాణము తీసుకున్న మంచిదే గాని నాకు కొడుకు తోడ ఫలముగా వలనకన తల్లి సుశీల దేవి తల్లి చూసినవ కంచము లోపల అన్నం పెట్టు తొలుబుక్క పెట్టే సమయకాలము లోపల ఏమ ధర్మరాజు వచ్చి ఏమో భాష వేయంగా ఈ యముడు అందరికీ కనబడము యమ ధర్మరాజు రావంగా ఊరు మీది ఊరు కుక్కలకే ఎప్పుడు కనబడతాడు అవ్వంగా తొట్టెల లోపల సంటి పిల్లలకే ఎప్పుడు కనబడతాడు ఇక అరగంట సేపు అయితే ప్రాణం పెట్టలకే ఎప్పుడు కనబడతాడేనా కొడుకు తోడ బిడ్డను కన్నా గాని నేను కన్ను నావంతైంది నాదా పెట్టుడు నావంతు కాకపాయే ఇయ్యల ఈ పొద్దు లవలేని పిల్లలు అంగెల్ల పాలంటారు నాదా తల్లి లేని పిల్లలు తంగెల్ల పాలంటారే రేపు రేపటి కళ్ళ నాదా మారు లగ్గమాడకు మారు బొట్టు పెట్టకు మరుమన్న తల్లిని తెచ్చి మన పిల్లలకు చూపెట్టగానే తీసి భర్త చేతి లోపల పెట్టి విలవిల జీవనాలు తీసుకున్నది కన తల్లి సుశీల అప్పుడు రాజ్యాల రాజు కళ్ళ చూసి బామా సుశీల దేవి బామా నన్ను జంట విడనాడి వెళ్ళిపోతుంది దేవి నాకు 12 ఏళ్ల వయసు లోపల బామా నీకు 8 ఏళ్ల వయసు లోపల దేవి మీ అయ్యవ్వరాజులు బామ మా అయ్యవ్వరాజులే మనకు బొమ్మల లగ్గాలు ఏది లడ్డుల లగ్గం ఏదిరు బావో ఇయ్యల్ల సిల్లనాడు మన జంట తిరిగల జంట బామ పడుగులాడు మన జంట బావిరాల జంటనే వయసు నాడు మన జంట గంసల జంటనే నా బామ వెళ్ళిపోతున్నవా బామా ఆడిదాని చేతుల అర్థము దక్కదంటారు బామా మగవాని చేతుల పిల్లలు దక్కరంటారు బామో నేను మగబయ్యగా నున్ననే నా చేతి లోపల 3 గడియల్ల నా బిడ్డను పెట్టి నువ్వు విలవిల జీవనాలు తీసుకుంటున్నావా బామా భార్య మీద భర్త పడ్డడమ్మా దైవామా వైద్యురాడు మన జంట ముందుల జంటనే పడుతుల మన జంట బాయిరాల జంట బాబా ముందుల నాడు మన జంట ముంచటైన జంటనే అయ్యోనే బామాడు దయగల్ల బామాడు దయగల్ల బామాడు రేపు రేపటి కల్లానే మన బిడ్డ ఓ బాబా తల్లి ఏది అంటే ఏమంటాయే పారే చెప్పదో సవాయే ఇప్పగట్టమాయే ఇప్పగట్టమాయే సుదిల దేవి రేపు రేపటి కల్ల బాబా మన బిడ్డ పెరిగి పెద్దగాయి అమ్మ ఏదంటే ఏమంటే ఏ పాలనే
చేతుల పిల్లలు దగ్గరే పది పిల్ల గట్టిగా మన బిడ్డ ఉన్నది రేపు రేపటి కల్లా పెరిగి పెద్దలై మాడ గుద్దులేస్తే మాడ గురువులు అంటాలి బాబా పాల గుద్దులేస్తే పాలెవ్వరి అన్నే ఒక్క బిడ్డను తీసి నా చేతి లోపల పెట్టి ప్రియ ప్రాణం తీసుకుంటున్నావా అయ్యా పర్వాలేదు బామా అయ్యా ఈ పొద్దుగల బామా తిన్నదానా అలగుండ తాగని పాపం ఉండ తాగని కళ్యాణం వచ్చినా కక్కచ్చినా వండే ఉండాలని సచ్చిన పీడిగా కదా మరి కన్నతల్లి చూసిలే దేవి ఒక్క బిడ్డను తీసింది భర్త చేతి లోపల పెట్టి ప్రాణం ఎప్పుడైతే తీసుకున్నదో అప్పుడు రాజ్యాన రాజు మహిళ సురేంద్ర మహారాజు బిడ్డను ఎత్తుకున్నాడవ్వ మరి నా భార్య ప్రాణం వెళ్ళిపోయిందవ్వా నా భార్య ప్రాణం వెళ్ళిపోయింది ఎలా ఈ పొద్దుగల్లా నా కొడుకున్నాడు సత్యశీల మహారాజు నా కోడలు ఆడబిడ్డ రవాది ఉన్నదయ్యా మరి చూడండి ఎవలారా ఇప్పుడే నా బిడ్డను తీసుకొని పోయి నా కొడుకు చేతి లోపల పెట్టి నా కొడుకు చేతి లోపల పెట్టి నా భార్యను కాచదానం చేస్తానా అని మరి కొడుకున్న జాడలు ఎట్లా బయలుపోతున్నాడే ఓ రామ రామ కొడుకున్న జాడలల్లా ఓ దేవుడా కొడుకున్న జాడలల్లా ఓ దేవుడా ఎత్తుకొని కొడుకు వేడి కత్తినాడు నారాయణ నానా నన్ను ఏడ్చుకుంటూ ఈ కచేరి కడిగచ్చు నాన్న ఏమైంది నాన్న కొడుక సత్యశీల రాజా అలనాడు మీ కళ్ళ తల్లి నాకు లేక లేక ఒక్క కొడుకున్నాడు ఒక్క కొడుకుతోడ ఆడవిల్ల కావాలని ప్రాణానికి ఒప్పుకొని పరము తీసుకొని వచ్చింది నా కొడుక చెల్లెలు పుట్టినాక 7 గడియల్ల మీ తల్లి ప్రాణం పోయింది రా నా కొడుక సత్యశీల రాజా కన్న తల్లి ప్రాణం పోయింది రా అంటున్నా మా తల్లి ప్రాణం పోయిందా నాన్న మా తల్లి నా తోడ ఓ సెల్లెని కనుక్కోని తల్లి చచ్చిపోయిందంటున్నావా నానా మన తల్లి ఎంత చచ్చిపోయింది నాన్న ఏమైంది నాన్న అవో ఇంత మాట చెప్పగా నాన్న మరి ఎందుకోని ఏడుచుకుంటే కచ్చిరి కాడికి వచ్చిన అన్న పోలే ఒక కొడుక కష్టం చేసుకుందు రారా కొడుక ఇప్పుడు వెళ్ళిపోదామంటున్నాడు చూసినలాని నువ్వు ఎక్కడ వెళ్ళిపోతీవమ్మా గుళ్ళను వేగుళ్ళ గాని గురుగుళ్ళ రుణలాంటి ఎవరన్నా ఇంత పెద్ద వేసి సవరించినవమ్మా నువ్వు ఎలా చచ్చిపోయినవా అని కలకల కలకల కన్నీరు తీసుకుంటా కొడుకు సత్యశీల రాజైనా నువ్వు ఇక్కడనే కూర్చోయి నానా నా భార్యను తోలుకొని వచ్చి తల్లి కాష్ట దానము మేమిద్దరం చేసుకుంటావు నానా అని ఇక భార్య దగ్గరికి పోతనా అని కన్న తల్లి కూర్చుండబెట్టి ఇక భార్య వేడికి పోత ఉన్నాడమ్మా వచ్చినాడు
చచ్చిపోయిందట ఏనాడు కష్టదానం చేసుకొని శుద్ధిగతులు చేసుకుని వస్తావా అని తండ్రి చెప్పిండు చెప్పాలని నేను అట్లనే ఊకుండి నేను సప్పుడు చేయక మా నాయనతోటి నేను పోయి మా తండ్రి తల్లి కష్టదానం చేసుకున్నట్టయితే ఈ పట్నం మీద ప్రజలందరూ ఏమో మంచుకో మాట అంటారు మరి కోడలిది రావద్దా కోడలిది ఇక్కడికి వచ్చి చుట్టు పట్టద్దా కోడలు అత్తను చూడద్దని మాటలు మాట్లాడతారా రోజుకొని పోతారా అని లోగిళ్ళ బయటికి వచ్చిండు బామా రమాదేవి పిల్లల పంది గురు కొడతా నాని లడ్డు లడ్డు బుజ్జి అమ్ములు అరే నాకా పిల్ల మీకురా అయ్యా ఇంత ఘోరంగా ఇస్తారా కొరసు చిట్టి అమ్ములు నాని స్వీటీ వాళ్ళందరూ నీకా నాకు అనుకుంటురా చల్లారిందా దాని మబ్బు చూడు ఈ ఊరంతా గబ్బే ఏం చెప్తున్నాయి లోపట ఎవరు 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 మొగం ఏర్పడతలేదు ఎవరు ఏర్పడతలేదు ఏంద్రో మన మక్క చేనుల పచ్చి చేనుల పిట్టలు కొట్టినట్టు ఉషుషన బట్టి ఏం సైరల్ ఇది ఏం సైరల్ అంటున్నా ఏమంటురా ఏ కూర తిప్పుతాం మంచి నా మగడ వచ్చిండు నా మగడ వచ్చిండు నాకెవరు వచ్చిండు బాడుకోవాలి నా గొత్తె తెచ్చుకొని ఇసులు పెట్టుకొని ఎంచుకొని కోల్చుకొని తిరుగుడు మీరే ఇగో మా అవ్వ చచ్చిపోయిందట మా అవ్వ దావంగా నా తోడ ఒక అడవిలో లేదు రాకిట్ల పుణ్యం వస్తే నా కొడుకు మంది మొక్కలు చూస్తాడా అని ఓ బిడ్డను కన్నది బిడ్డను కన్నాక మా తల్లి చచ్చిపోయిందట మా నాయన రారా కొడుక అని చెల్లెని పట్టుకొని వచ్చిండు కచ్చీరు కాడికి కొడుక తల్లికి అగ్గి పెడదు రారా అని చెప్పిండు ఆయన నేను ఒక్కున్నత్త అది మంచిది కాదు కోడలు తోలుకొని వస్తా నాయన నువ్వు ఈ కచ్చీరు కాడ కూర్చోనని చెప్పినా ఏమంటావు మా అవ్వ చచ్చిపోయింది పోందా మీ అమ్మ చచ్చిపోయిందా చచ్చిపోయిందా అతనికి ప్రేమ బాగుంటుంది అతని 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 కాల మీద కంకడి కంకడి కడాలు ఉండే అతను కడాలు వాళ్ళకి ఇచ్చిపోతే శివుడు ఎంతమంది బాగా ఇచ్చిన నాతను కాగితాలు లాగిపోతే అత్త వాళ్ళు ఇద్దరు ఎగబెడతారు అబ్బా ఏడోకేడో తొడలొస్తాయి ఏడో దవడలొస్తాయి తొడలొస్తాయి దవడలొస్తాయి అంటున్నా తొడలొస్తాయి కాదు నేర్చుకొని ఈ ఊరు కోడలు నేర్చుకొని నా అవ్వ చచ్చిపోయిందంటే బీరువతాల చెయ్యి ఆడబెట్టిన అత్తో నీ మెల్ల పత్రుల కొలుసు ఉండే ఆడవాళ్ళ చేతులు పెట్టిన అత్తో నీ కాళ్ళ కాడల చేతులు పెట్టిన అత్తో ఇచ్చేది చెప్పు మనం ఇచ్చేది చెప్పకుండా సరే నచ్చేది చెప్పు అయితే కానీ నీ చేతులుగా పిల్లోరయ్యా మా చెల్లెనే మీ చెల్లె మీ చిన్న బిడ్డనా నన్ను నా తోడగా అన్నది మా అవ్వ అంటే ఇవాళ నాకు పిల్లలు అవుతలేరా అని అయితే నీకు పిల్లలు అయితే నాకు పిల్లలు అవుతలేరా అని నేను సెకండ్ సీట్ పెట్టి చిన్నిళ్ళు కట్టి బాడుకో నువ్వు పోరింగ్ అనుకుని తెచ్చినావరా నీ నోట్లనా నాకంత సీన్ ఉంటే ఇక పిల్లలు కాకపోనా నేను ఇక సెకండ్ సెటప్ పెడతా ఏడైతే రాని పీసర్ కొట్టేసింది కాదురా ఒక్కనాడు ఇంటికి అంతా పడుతున్నా మంచం తీసి అట్టుకు పెట్టింది ఇక ఆడ ఉడతారు మందులో మానం తీసినప్పుడు కాదు ఇది అయితే అయితే నీకు చెల్లెని కన్నా అది అన్నది కొడకాయి
ఇగో నీ తోడ మా రాకిట్ల పుణ్యం అత్తే మంది ముఖం చూడొస్తుంది కొడక నీకు చెల్లెన ఎదుదో పుడుతో చెల్లుంటే రాకిట్ల పుణ్యం నాడు రాకి తెచ్చి కడితే చక్కెర కుక్కలు తీసిపోతుంది కొడక అని చెల్లెని అన్నది రాయే అదో ఏంటన్నా కోడల ముంగట అత్తల బొత్తలు పెట్టుకొని తిరిగిన వాళ్ళు ఉన్నారా బాడుకావు లంజ కొడుక మొగల్ని బాడుకోవాలి లంజ కొడుకు అనొచ్చునా పెద్ద మనిషి కొడుక అన్నట్టు ప్రేమల పెళ్ళ అయితే ఒక బాడుకోని పిలవచ్చు లవ్ ప్రేమ ఉన్న పిల్ల లంజ కొడుకు పిలవచ్చు ఇక ముత్తెమన్న ప్రేమ ఉంటే ఒక ముండగడ కానీ పిలవచ్చు ఇక ప్రేమ పెద్ద బిడ్డలు పిలవచ్చు ఇక ఏం ప్రేమ లేకపోతే ఏమండి రాడున్న పాయకర పక్కన వాడినండి అనొచ్చు పెద్ద పెద్ద ఉన్నాయి నీ పొక్క ఈ ఊరోళ్ళు మొత్తం ఈ శివుడు మొత్తం నా పాయకర పక్కన ఈత ఒకటి నేర్చుకుంది అయితే రాయే చూపెట్టిన నీ చెల్లె నక్షత్రం చూపెట్టుంటే వాళ్ళు ఏమన్నారో తెలిసిన 3 నక్షత్రం పుట్టింది పుట్టే తల్లి ఓడగొట్టింది అన్నారు. అదే కాకుండా తర్వాత నీ తండ్రి ఓడరాట నువ్వు పోతావాట మీరందరూ అయినా మంచిదే నేను ఒక్కదాన్ని మంచిగా ఉంటాయి ఇవల్ల ఈ రోజు లోపల పచ్చి బాధలు చచ్చిపోతే ఒంటి మీరు పోయాట జంటు పీరులు పోతాయట ఆ జంటు పీరులు అంటే కోడిలో కొంటారు కోడిలో తప్పి గొర్రెలో తప్పి తల్లి పాడి కట్టి తీసుకొని పోతారట ఈ రోజు లోపల కోడిని కొనాలంటే 500 రూపాయలు కావాలి గొర్రెలు కొనాలంటే గొర్రెల దగ్గరికి పోతే 15,000 రూపాయలు తక్కువ ఇస్తలేదు గొర్రెలు తల్లి పాడగట్టినట్టయితే ఇంకప్పుడు నువ్వు కూడా తలగొర్ర పట్టుకుంటూ పోతే నేను కేరికాయగా మా అత్త పాడ పట్టుకొని మా అత్త పోతుంది మా ఆంటీ పోతుందని సాగి ఏడ్చుకుంటా తండ్రికి ఎప్పుడు ఈ చెల్లి అమ్మాని తల్లి పాడగట్టమాను తలగొర్ర పట్టుకొని పోతే నువ్వు నచ్చితే ఏడ్చుకుంటే మీ అవరాజ్పతి గిట్లా అంటారు లంజే లంజ అంటావు లంజ కొడక దీని అవరాజ్పతి గిట్లా అంటారు చెప్పు తను తింటావు మీ తను అంటే నేను కళ్యాణం అన్ని వేసుకుంటా నేను అనలేదు వసే పాపకారి ముండా